పాల ప్యాకెట్ కొంటున్నారా? క్వాలిటీ విషయంలో ఈ టిప్స్ మీకోసమే. పట్టణాలు, నగరాల్లో తెల్లవారక ముందే ఇంటి గేటు దగ్గర ఏర్పాటు చేసుకున్న బుట్టల్లో పాల ప్యాకెట్లు రెడీగా ఉంటాయి. చాలా మందికి ఉదయం టీ, కాఫీ తాగందే రోజు గడవదు. వీటికి తోడు పెరుగు, మజ్జిగ కావాలన్నా ఇంట్లో పాల వినియోగం తప్పనిసరి. అయితే డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో పాల వ్యాపారులు కల్తీ చేసి అమ్ముతున్నారు. రసాయనాలు, ఇతర పదార్థాలు వినియోగించి కృత్రిమ పాలతో ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో నీళ్లు కలపడం వరకే పరిమితమైన ఈ కల్తీ ఇప్పుడు పశువులు లేకుండానే తయారు చేసే స్థాయికి ఎదిగిందంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఆలోచించండి. అందుకే మనం పాలు కొనేటప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తల్ని ఇప్పుడు చెప్తాను. పాల ప్యాకెట్లను కొనేటప్పుడు ఖచ్చితంగా తేదీని మనం గమనించాలి. తయారు చేసేటప్పుడు గడువు తేదీలను పరిశీలించి గడువు తేదీకి కనీసం ఒక్కరోజు ముందుగా అయినా మీరు కొనుక్కోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో గడువు మీరిన పాల ప్యాకెట్లను కొనుగోలు చేయొద్దు. ఎక్స్పైరీ డేట్ 1 డే బిఫోర్ తీసుకోవాలి అండ్ డేట్ అయిపోతే అస్సలు తీసుకోవద్దు. ఇవి మేలు చేయకపోగా ఆరోగ్యం పైన చాలా దెబ్బతీస్తాయన్నమాట. పాల ప్యాకెట్లపై ఫుల్ క్రీమ్, టోన్ లేదా డబుల్ టోన్ అని రాసి ఉంటుంది. అందులో మీకు కావాల్సిన పాల రకాన్ని ఎంచుకోవాలి. పిల్లలకు పెరుగు తోడు పెట్టడానికి అయితే ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవటం ఉత్తమం. ఈ రకం పాలల్లో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. గుండె జబ్బులున్న వారు ఈ పాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. రోజువారీ టీ, కాఫీ కోసం తక్కువ కొవ్వు కలిగిన టోన్డ్ పాలు మేలు. ప్రాసెస్ చేయడం ద్వారా పాలల్లో కొవ్వు పదార్థాలను వేరు చేస్తారు. బరువు తగ్గాలనుకునేవారు, గుండె జబ్బులున్న వారికి డబుల్ టోన్ పాలు మంచివి. వీటిలో కొవ్వు పదార్థాలు అస్సలుండవు. పాల ప్యాకెట్ పై FSSAI లోగో, లైసెన్స్ నంబర్ ఉన్న బ్రాండ్లు మాత్రమే ఎంచుకోవాలి. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఆహార పదార్థాలకు మాత్రమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI లోగో ముద్రించే అవకాశం ఉంది. పాల ప్యాకెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ తడిగా లేదా జిగటగా ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. సీల్, లీకేజ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లీకేజ్ ఉంటే కల్తీ చేశారని తెలుసుకోవాలి. సీల్ దగ్గర పాల చుక్కలు కనిపిస్తే ప్యాకెట్లోకి గాలి చేరిందని అర్థం. దీంతో పాలు విరిగిపోతాయి. పాల ప్యాకెట్లను 4 లేదా అంతకంటే ఎక్కువ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆరుబయట పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాంటి పాలు త్వరగా చెడిపోతాయి. ఫ్రీజర్లో నిల్వ చేయని ప్యాకెట్లు, సూర్యరశ్మికి గురై వేడెక్కిన ప్యాకెట్లలోని పాలు త్వరగా పాడైపోతాయి. పాల ప్యాకెట్ ఉబ్బినట్టు కనిపిస్తే పక్కన పెట్టేయండి. అలాంటి పాలు ఆరోగ్యానికి హానికరం. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.